హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఇక బ్యాంకుల్లో బంగారం పెట్టిన వారికి ఆర్బీఐ అయితే మరో శుభవార్త అయితే చెప్పబోతుంది. అలాగనే ఇక నుంచి కూడా సరికొత్త ఆప్షన్ కూడా తీసుకురానున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఆర్బీఐ ఏం చెబుతుంది, ఏం శుభవార్త చెప్పబోతుంది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక బంగారు రుణాలపై బ్యాంకులు ఎన్బిఎఫ్సిలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్య విధాన కమిటీ సమావేశం తర్వాత బంగారు రుణాలకు సంబంధించిన సమగ్ర నియమాలను సెంట్రల్ బ్యాంకు త్వరలో ప్రకటిస్తుందని ఆయన బుధవారం అన్నారు. ఈ నియమాలు బ్యాంకులు ఎన్బిఎఫ్సిల రిస్క్ టేకింగ్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి. తద్వారా ఈ రుణాలను ఇతర రుణాల మాదిరిగానే నియంత్రించవచ్చు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. బంగారు రుణాల ప్రస్తుత పనితీరుపై గత ఏడాది సెప్టెంబర్ 30వ తారీఖున రిజర్వ్ బ్యాంకు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సమయంలో ఆర్బీఐ తన నివేదికలో రుణాల మూలం, బంగారం మూల్యాంకన ప్రక్రియ, డబ్బు వినియోగాన్ని పర్యవేక్షించటం, వేలంపాటల పారదర్శకత, రుణం నుండి విలువ అంటే ఎల్టీవీ నిష్పత్తిలో లోపాలను హైలైట్ చేసింది. అదనంగా రిజర్వ్ బ్యాంకు ప్రస్తుత రుణాల ముందస్తు వ్యవస్థ, దాని పాక్షిక చెల్లింపు వంటి వాటిపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఇక బంగారు రుణాలపై ప్రస్తుత ఏర్పాటు ఏమిటంటే, బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సిలు అందించే బంగారు రుణాలపై ప్రస్తుతం బుల్లెట్ తిరిగి చెల్లింపు నమూనాను అవలంబిస్తున్నారు. అంటే రుణం తీసుకున్న కస్టమరు ప్రతి నెల దాని వడ్డీని మాత్రమే చెల్లిస్తాడు. అయితే పూర్తి రుణ మొత్తాన్ని చెల్లించిన తర్వాతే వారి నగలు వారికి తిరిగి ఇవ్వబడతాయి. అయితే కస్టమర్ కోరుకుంటే అతను మధ్యలో పాక్షిక చెల్లింపులు కూడా చేయవచ్చు. అంటే కొన్ని రూపాయలు డిపాజిట్ కూడా చేయవచ్చు మధ్యలో. ఇక ఈఎంఐ లాంటి వ్యవస్థను కూడా ప్రవేశపెట్టనుందని చెప్తున్నారు ఆర్బీఐ. ప్రస్తుత బంగారు రుణాల నమూనా బ్యాంకులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ప్రమాదకరమని రిజర్వ్ బ్యాంక్ విశ్వసిస్తుంది. డిఫాల్ట్ కారణంగా సాధారణ కస్టమర్లు తమ నగలను బ్యాంకు నుండి రిడీమ్ చేసుకోలేకపోతున్నారు. బ్యాంకు కూడా వారి రుణాన్ని చెల్లించడంలో డిఫాల్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ పరిస్థితిని నివారించడానికి బంగారు రుణాలపై గృహ మరియు ఆటో రుణాల వంటి ఈఎంఐ ఏర్పాటును కూడా ప్రారంభించడం మంచిది. ఇది సామాన్యులకు బంగారు రుణాలను తిరిగి చెల్లించడాన్ని సులభతరం చేస్తుంది. డిఫాల్ట్ వంటి పరిస్థితులను కూడా నివారిస్తుంది. ఇక ధరల హెచ్చుతగ్గుల ప్రమాదం అంటున్నారు. ప్రస్తుత బంగారు రుణాల నమూనా కూడా బంగారం ధరలలో హెచ్చుతగ్గుల ప్రమాదాన్ని కలిగి ఉంటుంది. బంగారం ధరలు వేగంగా పడిపోతే ఎల్టీవీ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి బ్యాంకుల రుణ మొత్తాలు స్తంభింపజేయబడతాయి. అదేవిధంగా బంగారం ధరలు పెరిగితే కస్టమర్ తన ఆభరణాలకు తక్కువ విలువను పొందుతారు. ఎందుకంటే వారు పొందే రుణం మొత్తం పాత బంగారం ధరలపై ఆధారపడి ఉంటుంది.